అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సైకాలజీ చాప్టర్ వైజ్ రివిజన్ అనేది చేద్దామండి. ఫస్ట్ నేను మూర్తిమత్వంతో స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం మనకి 4 ఉన్నాయి కదా. మూర్తిమత్వం, అభ్యాసనం, వైయక్తిక భేదాలు, అలాగే శిశువు యొక్క వికాసం. అలా 4 టాపిక్స్ నేను సింగిల్ టాపిక్ కింద రివిజన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. నేను చెప్పేది ప్రతి ఇంపార్టెంట్ అండి. ఇది అకాడమీ బుక్లోని టాపిక్ అనేది మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చుతుంది మీకు 100%. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ అవి కూడా ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడండి. తెలుగు, సైన్సు, మెథడాలజీ, అలాగే ఇంగ్లీషు, సోషల్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. డిఎస్సికి 100% ఇవి ఉపయోగపడతాయి. మీకు రివిజన్ కింద చాలా బాగా ఉపయోగపడతాయి. ట్రస్ట్ మీ. వీడియోలోకి వెళ్ళిపోదాం. మూర్తిమత్వం. ఇక్కడ ఫస్ట్ భావన, పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చినది. పర్సోనా అనేది ఇక్కడ లాటిన్ పదం. ఓకేనండి. దీని అర్థం మాస్క్ లేదా ముసుగు. నెక్స్ట్ ఇక్కడ నిర్వచనాలు ఇచ్చారు. ఆల్పోర్ట్, ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత గతిశీలక నిర్వహణే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు. ఇంపార్టెంట్, ఎట్లా అడగడం జరిగింది. ఇక్కడ నేను సర్దుబాటు అనేది గుర్తుపెట్టుకోండి. పోర్టు రైల్వే స్టేషన్లో, లేకపోతే రైల్వే కాకినాడ పోర్టు లేకపోతే ఉంటాయి కదండి. ఆ పోర్ట్లో మనకి ట్రైన్ ఎక్కుతాము, ఖాళీ ఉండదు. ఏదో రకంగా ట్రైన్ ఎక్కి ఏం చేస్తామండి, సర్దుబాటు చేసుకొని ఏదో రకంగా కూర్చుంటాం. అలా గుర్తుపెట్టుకోండి, అంతే అండి. పోర్టు, సర్దుబాటు. నాకు తెలిసిన కోడ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ జేఎఫ్ బ్రౌన్, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. గుణాత్మక నమూనా. ఇక్కడ బ్రౌన్ అంటే ఇక్కడ బన్ అని గుర్తుపెట్టుకున్నానండి. గుణాత్మకత అంటే గన్. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. గుర్తుంటుందని ఎగ్జామ్లో. ఇక్కడ గుణాత్మక గన్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ బన్. ఓకేనా. నెక్స్ట్ సెంక్ అంటే ఇక్కడ సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు. ఓకేనా. ఇక్కడ పోర్ట్ అంటే సర్దుబాటు, బ్రౌన్ అంటే గుణాత్మకం, ఐసెంక్ అంటే సమగ్ర. నెక్స్ట్ స్వభావం, లక్షణాలు. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. ప్రతి లైను ఇంపార్టెంటే మనకి. మూర్తిమత్వం ప్రత్యేకమైనది లేదా అద్వితీయమైనది. మూర్తిమత్వ నిర్మాణంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఓకే. మూర్తిమత్వం ప్రత్యేకమైనది, అద్వితీయమైనది. నెక్స్ట్ వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ అనువంశికత పరిసరాలచే ప్రభావితం అవుతుంది. మూర్తిమత్వ నిర్మాణం అనేది అభ్యాసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ప్రాగృతీకరించవచ్చు. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఒక వ్యక్తి విభిన్న వ్యక్తులకు విభిన్న మూర్తిమత్వాల్లో కనబడతాడు. గతిశీలమైనది. మూర్తిమత్వ మూలకాలు. పీటర్ స్టాన్ఫర్డ్ వీటి గురించి పేర్కొన్నారు. మూర్తిమత్వ మూలకాల గురించి కనుగొన్నది ఎవరు అంటే పీటర్ స్టాన్ఫర్డ్ మూర్తిమత్వ మూలకాల గురించి కనుగొన్నారు. అయితే ఈయన బౌద్ధిక శారీరక లక్షణాంశాలు మొత్తం 10. అందులో ఫస్ట్ది బౌద్ధిక శారీరక లక్షణాలు అంటే చర్మం రంగు, జుట్టు రంగు మొదలైనవి. శారీరక నిర్మాణ లక్షణాలు అంటే జీవక్రియలు, రక్తవర్గాలు మొదలైనవి. బౌద్ధిక సామర్థ్యాలు అంటే ప్రజ్ఞ, విద్యా సాధన, అలవాట్లు, అర్జిత ప్రతిస్పందనలు. నెక్స్ట్ కౌశలాలు. ఓకే. కౌశలం ఒక పనిని నిర్దిష్టంగా చేయడం, అది రాయడం కావచ్చు, గీయడం కావచ్చు. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు, అనువంశికంగా సంక్రమించిన శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి అంటే సంగీతం కానీ నాట్యం. ఓకేనా. నెక్స్ట్ శక్తులు, స్మృతి, వివేచన, ధారణ. నెక్స్ట్ లక్షణాంశాలు, విశిష్ట ప్రవర్తన రీతులు, ఉదాహరణకు కోపం, ప్రతి ఏకాకిగా ఉండటం. నెక్స్ట్ వైఖరులు, అభిరుచులు. అవి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనండి. నెక్స్ట్ మూర్తిమత్వ కారకాలు 2 రకాలు. అవి అనువంశిక కారకాలు, నెక్స్ట్ పరిసర సంబంధ కారకాలు. ఫస్ట్ అనువంశిక కారకాల గురించి మనం చూద్దాం.
బాహ్య స్వరూపం, చక్కటి బాహ్య స్వరూపం ఉంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చక్కటి బాహ్య స్వరూపం లేకపోతే ఆత్మనూన్యత కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది శరీర అంతర్గత అవయవాలు. ఇవి సరిగ్గా ఏర్పడితే శ్రమించే శక్తిని పొంది ఉంటారు, లేకపోతే తొందరగా అలసిపోతారు. నాడీ వ్యవస్థ వ్యక్తి ఆలోచన, వివేచన, ధారణ, స్మృతి మొదలైన మానసిక సామర్థ్యాలన్నింటికీ మూలం నాడీ వ్యవస్థే. మెదడు వెన్నెపామును కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు. మెదడుని వెన్నెపాముని కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు. ద్వారగోర్ధం కోపం, బాధ, ఆనందం, సంతోషం వంటి భావాలను నియంత్రిస్తుంది. ఇంపార్టెంట్ అండి, రెండు కూడా టెట్లో అడగడం జరిగింది. ద్వారగోర్ధం అంటే కోపము, బాధ, ఆనందం, సంతోషం వంటి భావావేశాలు నియంత్రించేది ద్వారగోర్ధం. ఉష్ణం, ఆకలి, దాహం వంటి వాటిని నియంత్రించేది హైపోథాలమస్. ఉష్ణం, ఆకలి, దాహం వంటి వాటిని నియంత్రించేది హైపోథాలమస్. నెక్స్ట్ పరదీయ నాడులు 43 జతలు. వీటిలో 12 కపాల నాడులు, 31 జ్ఞాననాడులు, వీటిని జ్ఞాననాడులు, చాలకనాడులు ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది కూడా. పరదీయ నాడుల సంఖ్య 43 జతలు. వీటిలో 12 జతలు కపాల నాడులు, 31 జతల్లో జ్ఞాననాడులు, చాలకనాడులు ఉన్నాయి. నెక్స్ట్ బాధాకరమైన, అపాయకరమైన ఉద్దీపనల నుండి స్వయంచోదిత నాడీ వ్యవస్థ కాపాడుతుంది. బాధాకరమైన, అపాయకరమైన ఉద్దీపనల నుండి స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేది కాపాడుతుంది. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వినాల గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు, అంతఃస్రావి గ్రంథులు. పీయూష గ్రంథిని అతి ప్రధాన గ్రంథి అంటారు. ఇంపార్టెంట్, పీయూష గ్రంథి నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది టెట్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇది వ్యక్తి పెరుగుదల, లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. పీయూష గ్రంథి అనేది ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగేది. వ్యక్తి పెరుగుదల, లైంగికత, మానసిక వికాసాలపై ప్రభావం చూపేది పీయూష గ్రంథి. నెక్స్ట్ అవటు గ్రంథిని థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేసేది అవటు గ్రంథి. ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే ప్రభావశీలుడిగా, అత్యాసపరుడిగా ఉంటాడు. ఏది? అవటు గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తే ప్రభావశీలుడుగాను, అత్యాసపరుడుగాను ఉంటారు. నెక్స్ట్ తక్కువగా విడుదల చేస్తే, థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువగా విడుదల చేస్తే సోమరితనం, మందబుద్ధి వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ అధివృక గ్రంథి. అధివృక గ్రంథి ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఎడ్రినలిన్ అనే హార్మోన్ను అధివృక గ్రంథి ఎడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే హార్మోన్ అధివృక గ్రంథి. నెక్స్ట్ పార్శ్వ అవటు గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రక్తం, ఎముకల్లోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రిస్తుంది. రక్తము, ఎముకల్లోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రించేది పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ ముష్కాలు విడుదల చేసేవి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లోపం వల్ల నపుంసకత్వం అనేది వస్తుంది. ఈస్ట్రోజన్ అతిగా స్రవించబడితే రౌజన్యశీలత, తక్కువ స్రవిస్తే సాహిత్య కళల్లో ప్రావీణ్యత సాధిస్తారు. నెక్స్ట్ క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. దీనిలోని లాంగర్హాన్స్ పుటికలు ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. క్లోమ గ్రంథిలోని లాంగర్హాన్స్ పుటికలు ఇన్సులిన్ని, గ్లూకగాన్ను అనే హార్మోన్ను స్రవిస్తాయి. నెక్స్ట్ పరిసర సంబంధ కారకాలు. ఇవి 2 రకాలు: జనన పూర్వ పరిశ్రమ, జననాంతర పరిశ్రమ. జనన పూర్వ పరిశ్రమ అంటే సంయుక్త బీజకణం ఏర్పడిన నాటి నుండి శిశువు జన్మించే వరకు మధ్య ఉండే కాలం జనన పూర్వ పరిశ్రమ. ఈ దశలో శిశువు మూర్తిమత్వంపై తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం మొదలైనవి ప్రభావం చూపుతాయి. జననాంతర పరిశ్రమ శిశువు జన్మించిన నాటి నుండి మరణించే వరకు మధ్య ఉండే కాలము. ఈ దశలో శిశువు మూర్తిమత్వంపై గృహం, ఇరుగు పొరుగువారు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు మొదలైనవి ప్రభావం చూపుతాయి. ఇక్కడ మనకి మూర్తిమత్వం అంచనా వేసే పరీక్షలు ఉన్నాయండి. మూర్తిమత్వాన్ని మాపనం చేసే లేదా అంచనా వేసే పద్ధతులు 2 రకాలు: ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపకేతర పరీక్షలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రక్షేపక పరీక్షల గురించి ఒక బిట్టు, అది రోషక్సీరా మార్కుల గురించి కంపల్సరీగా ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుందండి. వెళ్ళిపోదాం. ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు.
ప్రక్షేపక పరీక్షలు. అస్పష్ట ఉద్దీపన గల చిత్రాలు ఇంపార్టెంట్. ఇదే బిట్లో అడగడం. అస్పష్ట ఉద్దీపన గలవి ఏంటి అని అడగడం జరిగిందండి. అది ప్రక్షేపక, అప్రక్షేపక లేదా ఇతివృత్తగ్రాహిక అలా అడగడం జరిగింది. కాబట్టి ప్రక్షేపక పరీక్షలు అనేవి అస్పష్ట ఉద్దీపనలు గల చిత్రాలు. అస్పష్ట ఉద్దీపన అంటే ప్రక్షేపకాన్ని గుర్తుపెట్టుకుని టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, సన్నివేశాల గల ఉద్దీపనలకు ప్రతిస్పందింప చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అచేతన ప్రవర్తనను అంచనా వేయటకు కూడా ఉపయోగపడతాయి. అచేతన ప్రవర్తనని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపిక పరీక్షలు. అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపిక పరీక్షలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీరామర్కల రోసక్ శ్రీరామర్కల పరీక్ష గురించి ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక బిట్ అనేది టెట్లో రావడం జరిగింది. డిఎస్సిలో కూడా కంపల్సరీగా వస్తుంది. ఓకేనండి. ఇక్కడ విందాం. వీటిని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన మానసిక చికిత్సకుడు హెర్మన్ రోషక్ రూపొందించారు. స్విట్జర్లాండ్ మానసిక చికిత్సకుడు. నెక్స్ట్, దీనిలో ప్రయోజ్ఞుడు అస్పష్ట ఉద్దీపనలకు తనకు తెలియకుండానే ప్రతిస్పందించి తన అంతర్గత భావాలను, ఆలోచనలను బయటకు వ్యక్తపరుస్తాడు. అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షల్ని ప్రక్షేపిక పరీక్షలు అంటారు. దీనిలో 10 శ్రీరామర్కల కార్డులు ఉంటాయి. 10 ఎన్ని కార్డులు ఉంటాయి? 10. ఈ శ్రీరామర్కలు అనేవి సౌష్ఠవంలో ఉంటాయి. ఒక్కొక్క ప్రయోజ్ఞుడికి ఇచ్చే కార్డుల సంఖ్య 1. ఎన్ని ప్రతిస్పందనలైనా ఇవ్వవచ్చు. ఈ శ్రీరామర్కల్లో వ్యక్తి ఏం కనబడుతుందో, ఎలా అనిపిస్తుందో చెప్పాల్సి ఉంటుంది. దీనిలో 4 అంశాలు ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ 4 అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అవి ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా రీసెంట్గా జరిగిన టెట్లో వీటి గురించి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ది స్థానం. 4 కదా. ఫస్ట్ది స్థానం, ప్రదేశం. ఇందులో ఫస్ట్ చూడండి, YDDS. ఇక్కడ YDDS అంటే ఫస్ట్ Y అంటే హోల్ రెస్పాన్స్ మొత్తము, D లార్జ్ డీటెయిల్ పెద్ద భాగం, D స్మాల్ డీటెయిల్ చిన్న భాగం, S స్పేస్ ఖాళీ ప్రదేశం. ఓకేనా. ఇది ఇక్కడ ఇలా ఇది విడిగా అడగడం కూడా జరుగుతుందండి. ఓకేనా. స్థానం ప్రదేశంలో ఫస్ట్ W, D స్మాల్ D, S మొత్తం పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ ప్రదేశం. నెక్స్ట్, ఇది ప్రయోజ్ఞుడు ఏ భాగం చూసిన ప్రతిస్పందిస్తాడో తెలియజేస్తుంది. నెక్స్ట్, విషయం. రెండోది విషయం. ఇది ప్రయోజ్ఞుడు శ్రీరామర్కలు ఏం చూశాడు అనే విషయం తెలుపుతుంది. ఎలా ప్రతిస్పందించాడో తెలిపేది స్థానం లేదా ప్రదేశం. ఓకేనా. ఏ భాగం చూసి ప్రతిస్పందించాడు అనేది స్థానం, ప్రదేశం. అలాగే ఏం చూశాడు అనే విషయం తెలిపేది విషయము. అయితే ఇక్కడ చూడండి, మానవ రూపం, H హ్యూమన్ ఫామ్. నెక్స్ట్, A యానిమల్ ఫామ్ జంతు రూపం, HD హ్యూమన్ డీటెయిల్ మానవ భాగం, AD యానిమల్ డీటెయిల్ జంతు భాగము, N న్యాచురల్ ఆబ్జెక్ట్ ప్రకృతి ఆకారాలు, O అంటే ఇక్కడ ఏంటండి, ఇన్యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రాణరహిత వస్తువులు, అంటే ప్రాణం లేని వస్తువులు. ఓకేనా. మానవ రూపము, జంతు రూపము, మానవ భాగం, జంతు భాగం, ప్రకృతి ఆకారాలు, ప్రాణరహిత వస్తువులు. నెక్స్ట్, నిర్ణయకాలు. నిర్ణయకాలు అంటే ఉద్దీపనలో దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉంటాయి. రంగు ఆధారంగా అయితే C, రూపం కానీ ఆకారం ఆధారం అయితే F, కదలిక ఆధారం అయితే M, నీడ ఆధారం అయితే K. నిర్ణయాలు. ఉద్దీపన దేన్ని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందిస్తున్నాడంటే C అంటే రంగు, కలర్, F అంటే రూపం, ఆకారం, అలాగే M కదలిక ఆధారం, నెక్స్ట్ K అంటే నీడ. నెక్స్ట్, మౌలికత. సమాధానం చాలా మంది చెబితే అయితే P పాపులర్ రెస్పాన్స్, సొంత అభిప్రాయం, ప్రత్యేక అభిప్రాయం అయితే O ఒరిజినల్ రెస్పాన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 అంశాలు ఏంటి అంటే స్థానం, ప్రదేశం, విషయం, నిర్ణయకాలు, మౌలికత. వన్స్ మోర్, స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికత. నెక్స్ట్, ఇతివృత్త గ్రాహక పరీక్ష. దీన్ని TAT థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని అంటారు. దీనిలో థీమా అంటే కథ, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించటం. అయితే దీన్ని ముర్రే మోర్గాన్ రూపొందించారు. ఇంపార్టెంట్. ఎట్లో కూడా అడగడం జరిగింది.
టిమాంటిక్ కప్ పర్సెప్షన్ టెస్ట్ ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు ముర్రే మోర్గాన్ ఇంపార్టెంట్. దీనిలో ప్రయోజ్ఞుడు తన అంతర్గత అనుభవాలను కథల రూపంలో వ్యక్తపరుస్తాడు. ఎన్ని ఉంటాయి కార్డులు ఇంపార్టెంట్ అండి, 30 బొమ్మల కార్డులు ఉంటాయి. కథలు అంటున్నాడు కాబట్టి 30 బొమ్మల కార్డులు ఉంటాయి. అలాగే ఒక ఖాళీ కార్డు అనేది ఉంటుంది. కార్డులోని అంశము నిజ జీవితంలోని సన్నివేశాలు. అంటే 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు, 10 కార్డులు ఇరువురికి. ఓకేనా, 30 కార్డులు కదా, అందులో 10 పురుషులకి, 10 స్త్రీలకి, 10 ఇరువురికి. ఓకే, కేవలం స్త్రీలు ఇంపార్టెంట్. కేవలం స్త్రీలు లేదా పురుషులపై ఉపయోగించగల కార్డుల సంఖ్య స్త్రీకి అయితే 10, పురుషుడికి అయితే 10. అలా కాకుండా స్త్రీ మరియు పురుషులపై ఇరువురిపై ఉపయోగించగల కార్డులు 20 + 1 21. అంటే ఇక్కడ పురుషులకి 10, ఇరువురికి కలిపి 10 + 1 ఖాళీ కార్డు, మొత్తం 21. అదే కేవలం స్త్రీలకి కానీ కేవలం పురుషులకి అయితే 10 కార్డులు. ఓకేనా, కంప్లీట్ అయిపోయిందండి ఇతివృత్త గ్రాహక పరీక్ష. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, పిల్లల గ్రాహక పరీక్ష CAT చిల్డ్రన్ పర్సెప్షన్ టెస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా దీన్ని ఎస్ బెల్లాక్ రూపొందించారు. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. దీనిలో కూడా 10 కార్డులు, దీనిలో సంఖ్య 10. ఓకే, ఒకసారి సీరా మార్కుల్లో కూడా 10 కార్డులు ఉంటాయి. అలాగే పిల్లల గ్రాహక పరీక్షలో కూడా 10 కార్డులు ఉంటాయి. ఇతివృత్త గ్రాహక పరీక్షలో మట్టికి 30 కార్డులు ఉంటాయి. విడిగా ఖాళీ కార్డు ఒకటి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పిల్లల గ్రాహక పరీక్షలో ఈ కార్డులు జంతు బొమ్మలు అనేవి ఉంటాయి. ఏముంటాయి, జంతు బొమ్మలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ ఇయర్ కూడా. వీటిని 3 నుండి 10 సంవత్సరాల గల వారిపై ఉపయోగిస్తారు. ఈ పిల్లల గ్రాహక పరీక్షలు అనేవి 3 నుండి 10 సంవత్సరాల వారిపై ఉపయోగిస్తారు. జంతు బొమ్మల గల కార్డులను పిల్లవాడు చూసి తదాత్మీకరణం చెంది తన అంతర్గత భావాలను వ్యక్తపరుస్తాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, వ్యాకరణ పూరణ పరీక్ష, వాక్య పూరణ పరీక్షలు. దీనిలో అసంపూర్ణ వాక్యాలు ఉంటాయి. ఇందులో అసంపూర్ణ వాక్యాలు ఉంటాయి. ప్రయోజ్ఞుడు అసంపూర్ణ వాక్యం పూర్తి చేయడానికి వాడిన సమాధానం బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇవి వ్యక్తుల్లో విషమయోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. విషమయోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి వాక్య పూరణ పరీక్షలు. విషమయోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి వాక్య పూరణ పరీక్షలు. నెక్స్ట్ పద సంసర్గ పరీక్ష. మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించిన వారు కెంట్ రోష్నఫ్. ఈ పరీక్షలో ప్రయోజ్ఞుడు తటస్థ పదం చెప్పి ఆ పదం విన్న వెంటనే తనకు తోచిన మరో పదం వెంటనే చెప్పడం ద్వారా అతని అంతర్గత భావం బయటకి వస్తుంది. దాని ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఓకే, నెక్స్ట్ మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించిన వారు పద సంసర్గ పరీక్షని కెంట్ రోష్నఫ్. ఈ పరీక్ష ప్రయోజ్ఞుడు తటస్థ పదం చెప్పి ఆ పదం విన్న వెంటనే తనకు తోచిన మరో పదం వెంటనే చెప్పడం ద్వారా అతని అంతర్గత భావం బయటకి వస్తుంది. దాని ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. లాస్ట్ వన్, కథాపూరణ పరీక్షలు. దీనిలో కథను అసంపూర్ణంగా మధ్యలో ఆపివేస్తారు. దానిని చెప్పడం ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఓకేనండి, నెక్స్ట్ అప్రక్షేపక పరీక్షలు లేదా ప్రక్షేపకేతర పరీక్షలు ఇంపార్టెంట్. ఇది కూడా దీనిలో ఉద్దీపన చాలా స్పష్టంగా ఉంటుంది. అందులో అస్పష్ట ఉద్దీపన, ఇందులో స్పష్టమైన ఉద్దీపన ఉంటుంది. వీటి ద్వారా వ్యక్తి చేతన ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. అయితే చూద్దాం. ప్రశ్నావళి ఇంపార్టెంట్. ప్రశ్నల సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. ఇందులో మనకి నిర్ధారిత సంవృత ప్రశ్నావళి, అలాగే స్వేచ్ఛాపూరిత వివృత ప్రశ్నావళి ఉంటుంది. ఇక్కడ నిర్ధారిత సంవృత ప్రశ్నావళి అంటే ప్రశ్నకు ఎదురుగా తప్పు లేదా ఒప్పు, సత్యము, తప్పు ఒప్పు, సత్యం అసత్యం అని ఉంటే వాటిని నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి అంటారు. దీన్ని వర్తించి దానికి ఎదురుగా టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్వేచ్ఛాపూరిత వివృత ప్రశ్నావళి. దీనిలో ప్రయోజ్ఞుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తాడు. ఆర్బి కాటిల్ 6PF ప్రశ్నావళిని రూపొందించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్లో 2-3 సార్లు అడగడం జరిగింది బిట్. ఆర్బి కాటిల్ 6PF ప్రశ్నావళిని రూపొందించారు. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు. దీనిలో మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు అనేవి ఉంటాయి. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఇది ప్రామాణీకరించబడినది. నవజాత శిశువు నుండి 30 సంవత్సరాల వయసు వారిపై ఉపయోగిస్తారు.
నిర్ధారణ మాపనలు అనేవి నవజాత శిశువు నుండి 30 సంవత్సరాల వయసు వారిపై ప్రయోగించేది. ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కిల్ ఇంపార్టెంట్ అండి. ఇవి టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ది ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అంచనా వేయడానికి పేరెంట్ అనేది గుర్తుపెట్టుకుంటే పేరెంట్ బిహేవియర్ స్కేల్. నెక్స్ట్ ది ఫెల్స్. నెక్స్ట్ ది విటెన్బర్గ్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అంటే మానసిక రోగులకు ఉద్దేశించి 4 ఇంపార్టెంట్ అండి. 4లోంచి ఒకటి కంపల్సరీగా టెట్లో అనేది అడగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హగర్జీ అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్. హగర్జీ అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్ నర్సరీ నుండి హై స్కూల్ వరకు గల విద్యార్థుల ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి. శోధనా సూచికలు మూర్తిమత్వ లక్షణాలకు చెందిన ప్రవచనాలను వరుసగా రాయడం జరుగుతుంది. వాటిలో తనకు సంబంధించిన మూర్తిమత్వ లక్షణాలను ప్రయోజ్ఞుడు టిక్ చేయడం ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇక్కడ మనకి ప్రక్షేపిక పరీక్షలు, అప్రక్షేప పరీక్షల్లో ప్రశ్నావళి, నిర్ధారణ మాపనలు, శోధనా సూచికలు. ఓకేనా. నెక్స్ట్ మూర్తిమత్వ శోధికల్లో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో USA సైనికులు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను మొదటిసారిగా రూపొందించారు. నెక్స్ట్ ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. దీనిలో గృహం, ఆరోగ్యం, వృత్తి, సాంఘిక సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి. ది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ దీనిలో గృహం, ఆరోగ్యం, వృత్తి, సాంఘిక సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి. MMPI మిన్నెసోటా మల్టీ ఫిజిక్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. MMPI ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగింది. ఇది కూడా మిన్నెసోటా మల్టీ ఫిజిక్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీ 1942లో హతేవే మెకన్లీ అనే వాళ్ళు వీటిని రూపొందించారు. దీనిలో ఎన్ని కార్డులు ఉంటాయి? మిన్నెసోటా మల్టీ ఫిజిక్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో మొత్తం 550 కార్డులు ఉంటాయి. ఇంపార్టెంట్, ఇది కూడా అడగడం జరిగింది టెట్లో. ఓకేనా. 550 కార్డులు ఉంటాయి. వీటిలో 16 సంవత్సరాలు దాటిన వారిపై కూడా ఉపయోగిస్తారు. ఓకే. మూర్తిమత్వ శోధికల్లో మైలురాయిగా చెప్పేది మిన్నెసోటా మల్టీ ఫిజిక్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఓకే. నెక్స్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం సర్దుబాటు. ఒక వ్యక్తి సమర్థవంతంగా సంతృప్తికరమైన రీతిలో తన సామర్థ్యాలను ఉపయోగించుకోవడాన్నే మానసిక ఆరోగ్యం అంటారు. బెర్నార్డ్ ప్రకారం మానసిక ఆరోగ్యం అంటే వ్యక్తులు తమకు తాముగా మొత్తం ప్రపంచంతో అనుగూన్యత చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా, సాంఘిక అనుకూలమైన ప్రవర్తనను కలిగి ఉండి నిత్య జీవితంలోని పరిసరాలను ఎదుర్కొని అంగీకరించటం. ఓకే. నెక్స్ట్ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్ ఇంపార్టెంట్. ఈయన రాసిన గ్రంథం కూడా ఇంపార్టెంట్, టెట్లో అడగడం జరిగింది 2 కూడా. ఓకేనా. క్లిఫర్డ్ బీర్స్ ఈయన రాసిన గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ధనాత్మక అంశము, నిరోధించే అంశాలు, రోగ నివారణ ఇచ్చి ఒకసారి చూద్దాం. ఈ ధనాత్మక అంశం సక్రమమైన మానసిక ఆరోగ్యానికి కావలసిన పరిస్థితులను నెలకొల్పుకోవడం. నిరోధించే అంశాలు ఇవి 2 రకాలు: ప్రోత్సహించే కారకాలు, పోగు చేసే కారకాలు. ప్రోత్సహించే కారకాలు వ్యక్తిగత సంబంధాలు లోపించటం, అభద్రతాభావం. పోగు చేసే కారకాలు ఆర్థికంగా నష్టపోవడం, ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం. రోగ నివారణ అంటే చికిత్స చేయడం. నెక్స్ట్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణాలు: సరి అయిన శారీరక ఆరోగ్యము, భావోద్రేక సమతుల్యత, ఆరోగ్యవంతమైన ఆత్మభావన, మూర్తిమత్వ సంధానం, ఆరోగ్యమైన వ్యక్తిగత సంబంధాలు, ఆరోగ్యకరమైన విషయనిష్టత, సామాజిక పరిపక్వత, ఆశావాదం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, సంఘర్షణలను, కుంటనాలను, తన్యతను అదుపులో ఉంచుకోవడం, సామర్థ్యానికి తగిన లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ సర్దుబాటు ఆటంకాలను అధిగమించి
అవసరాలను తీర్చుకోవడంలో జీవి కనబర్చే కృత్యాల్లో వైవిధ్యమే సర్దుబాటు. గమ్యం చేరకుండా అవసరం తీరకుండా అడ్డుకునే వాటిని ఆటంకాలు అంటారు. ఓకేనా. ఆటంకాలు 2 రకాలు: వ్యక్తిగత ఆటంకాలు, పరిసర ఆటంకాలు. శారీరక ఆటంకాలంటే శరీర వైకల్యం, మానసిక ఆటంకాలంటే ప్రజ్ఞ తక్కువగా ఉండటం. పరిసర కారకాలు వచ్చేటప్పటికి బౌద్ధిక ఆటంకాలు నదులు కొండలు, సాంఘిక ఆటంకాలు ఆచార వ్యవహారాలు కులాలు. నెక్స్ట్ సంఘర్షణ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా డిఎస్సిలో ఒక బిట్ కన్ఫామ్, టెట్లో కూడా అడగడం జరిగింది. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారని చెప్పింది డగ్లస్ హోలే. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటారని డగ్లస్ మరియు హోలే పేర్కొన్నారు. కార్ట్ లెనిన్ అనే క్షేత్రవాది 4 రకాల సంఘర్షణలను పేర్కొన్నారు. కార్ట్ లెనిన్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఉపగమ సంఘర్షణ. 2 అనుకూలమైన లక్ష్యాల్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సినప్పుడు కలిగే సంఘర్షణ. ఉదాహరణకు ఒకే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన 2 ఉద్యోగాలు వస్తే వాటిని నుండి ఎంపిక చేసుకోవాల్సిన సందర్భము ఉపగమ సంఘర్షణ. ప్రతిదీ 4 ఇంపార్టెంట్ అండి. 4 వీటికి సంబంధించి ఒక్కొక్క పేపర్లో టెట్లో ఒక్కొక్క బిట్ అనేది రావడం జరిగింది. ఎంత ఇంపార్టెంటో చూడండి. నెక్స్ట్ పరిహార సంఘర్షణ అంటే 2 ప్రతికూలమైన లక్ష్యాలలో ఏదో దానిని తప్పనిసరిగా ఎంపిక చేయవలసిన సందర్భంలో తలెత్తే సంఘర్షణనే పరిహార సంఘర్షణ అంటారు. పిల్లవాడికి పరీక్షలు రాయాలని లేదు, అలాగని ఫెయిల్ అవ్వాలని లేదు. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఈ లక్ష్య సాధనలో అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల దాన్ని చెయ్యాలా వద్దా అనే సందర్భంలో తలెత్తే సంఘర్షణ. ఉదాహరణకు కుక్కను పెంచుకోవాలనుంది కానీ అది కరుస్తుందనే భయం, అది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. 2 కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్య ఎంపిక జతపరచి వచ్చినప్పుడు తలెత్తే సంఘర్షణ. ఉదాహరణకు ఒక కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంది కానీ మెథడాలజీ బాగలేదు, వేరే కోచింగ్ సెంటర్లో మెథడాలజీ బాగుంది కానీ ఇంగ్లీష్ బాగోలేదు. ఏది ఎన్నుకోవాలంటే ఉపగమ పరిహార సంఘర్షణ ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో ఈజీగా ఒక బిట్ తెచ్చుకునే టాపిక్ ఏంటంటే సంఘర్షణ అండి. నెక్స్ట్ కుంటనం. వ్యక్తిలోని ప్రేరకాన్ని తృప్తి చెందకపోవడమే కుంటనం అంటారు. వ్యక్తిలోని ప్రేరకం అనేది తృప్తి చెందకపోవడమే కుంటనం అంటారు. కారణాలు: వ్యక్తి ఉన్న ప్రజ్ఞ, సహజ సామర్థ్యాల స్థాయి కంటే ఎక్కువ లక్ష్యాలను పొంది ఉండటం, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఇతరులతో సంబంధాలు నెలకొల్పలేకపోవడం. నెక్స్ట్ ఎదుర్కోవడం ఏంటంటే శక్తిని మించి శ్రమించడం, కాంక్ష స్థాయిని బట్టి మన సామర్థ్యం అనేది ఉండాలి. నెక్స్ట్ ఒత్తిడి. ఒక సంఘటనకు వ్యక్తి శారీరకంగా మానసికంగా స్పందించడాన్ని ఒత్తిడి అంటారు. ఒత్తిడి లేని స్థితిని ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు. ముర్రే ఇంపార్టెంట్ అండి. ఒత్తిడి లేని స్థితిని ఏ వ్యక్తి ఇష్టపడడు అని చెప్పింది ముర్రే. నెక్స్ట్ వ్యాకులత. ఒత్తిడి పర్యవసానంగా కలిగే ఒక ప్రవర్తన రీతే వ్యాకులత ఇంపార్టెంట్. ఒత్తిడి పర్యవసానంగా కలిగే ఒక ప్రవర్తన రీతి వ్యాకులత. కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరగబోతుందని ఊహలు పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితే వ్యాకులత. నెక్స్ట్ విషమయోజనం. ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడాన్ని విషమయోజనం అంటారు. కారణాలు: వ్యక్తిగతమైనవి, పరిసరాలకు చెందినవి. వ్యక్తిగతమైనవి శరీరాకృతి లేకపోవడం, శారీరక బలహీనత, లైంగిక తృప్తి లేకపోవడం. పరిసరాలకు చెందినవి కుటుంబం, పాఠశాల, సామాజిక సాంస్కృతిక అంశాలు మొదలైనవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి రక్షక తంత్రాలు. 1-2 బిట్స్ కూడా రావచ్చు పిఎస్సిలో అయినా సరే, అంత ఇంపార్టెంట్ రక్షక తంత్రాలు. కాబట్టి వెళ్ళిపోదాం రక్షక తంత్రాల్లోకి. రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ కుంటనం వల్ల ఏర్పడే మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటారు. అయితే ఇది ఒక ప్రవర్తన నమూనా. అయితే వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడతాయి. అయితే ఫస్ట్ దమనం ఇంపార్టెంట్ అండి. అసలు ఇంపార్టెంట్ కాదనడానికి లేదు. ఇందులో మనకి మొత్తము ఎన్ని ఉన్నాయంటే 12 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 12 దమనం కానీ పరిహారం ప్రతిదీ ఇంపార్టెంటే. డిఎస్సిలో ఏది ఇస్తాడో తెలియదు కాబట్టి
దమనం బాధాకరమైన విచారకరమైన విషయాలను వ్యక్తి అచేతనం అంటే మనసులోకి పంపి ఉపశమనం పొందటం. ఇది ప్రాథమిక రక్షక తంత్రం. దీన్ని ఉద్దేశపూర్వక విస్మృతి లేదా ప్రేరేపిత విస్మృతి, కావాలని మర్చిపోవడం అంటారు. ఓకేనా? కావాలని మర్చిపోవడం దమనం బాగా గుర్తుంటుందండి. అలా కాకుండా ప్రేరేపిత విస్మృతి అని అంటున్నాడు. టెట్లో అలాగే అడిగాడు. ప్రేరేపిత విస్మృతి అంటే దమనం అని గుర్తుపెట్టుకోండి. ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రేరేపిత విస్మృతి అన్న దమనం. మానసిక నాడీ రుగ్మతలు గలవారు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తనకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్ల చనిపోతే కొద్ది కాలం తర్వాత ఆ విషయం మరచిపోవడం. నెక్స్ట్ పరిహారం, ప్రతిగమనం. నెక్స్ట్ పరిహారం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించటం. అంటే చదువులో రాణించని పూజారి శైలజ వెయిట్ లిఫ్టింగ్లో రాణించటం. దృష్టి వైకల్యం గారు సంగీతంలో రాణించటం. నెక్స్ట్ ప్రతిగమనం. కుంటనానికి గురైన వ్యక్తి పెద్దవారైన చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించటం. ఆఫీసర్తో తిట్లు తిన్న గుమస్తా ఇంటికి వచ్చి బోరున ఏడవడం. ఇది ప్రతిగమనం. దమనం అంటే కావాలని మర్చిపోవడం. పరిహారం అంటే దానికి అంటే ఒక దానిలో రాణించకపోతే ఇంకొక రంగాన్ని ఎంచుకోవడం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లా ఏడవడం. నెక్స్ట్ విస్థాపనం. వ్యక్తి కోరికలను అనుకరిస్తాడు, ధ్యేయాన్ని మారుస్తాడు. తన కోపాన్ని, కుంటనాన్ని తనకంటే తక్కువ వారిపై లేదా వస్తువులపై ప్రదర్శించటం. కానిస్టేబుల్ ఎస్ఐ మీద తన కోపాన్ని ఖైదీ మీద చూపించటం. అత్త మీద కోపం దొత్త మీద చూపించటం అంటే విస్థాపనం. హేతుకీకరణ అంటే సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనకు తాను సమర్థించుకోవడం. పరీక్షలు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత మంచిది, పునాది బలం బాగా ఉంటుంది అని చెప్పడం. ఓకే. అందని ద్రాక్ష పుల్లన, అది హేతుకీకరణ. నెక్స్ట్ ప్రక్షేపణం, తదాత్మీకరణం. ప్రక్షేపణం అంటే సామాజికంగా ఆమోదం పొందని కోరికలను, ధ్యేయాలను ఇతరులకు ఆపాదించడం. సమాజం ఆమోదించని తన లోపాలను వస్తువులపైకి లేదా వ్యక్తులపైకి నెట్టివేయడం వల్ల వాటిని బాధ్యులుగా చిత్రీకరించడం ప్రక్షేపణం. నెక్స్ట్ తదాత్మీకరణం. వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు లేదా తనతో అనుబంధం ఉన్నవారు సాధించినప్పుడు తానే సాధించినట్లు తృప్తి చెందడం. ఓకే. ఉపాధ్యాయుడు అవ్వలేక వ్యక్తి తన కుమార్తె ఉపాధ్యురాయనిగా అయినప్పుడు తానే అయినట్లు అనుభూతి చెందడం. నెక్స్ట్ ఉదాత్తీకరణం. వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేయడం. అంటే ఉద్వేగపూరితమైన ఆలోచన, నిర్మాణాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి సంఘం ఆమోదం పొందటం. ముంతాజ్పై ప్రేమను షాజహాన్ తాజ్మహల్ కట్టడం ద్వారా చూపించటం. భగ్న ప్రేమికుడి కవిగా మారడం, అది ఉదాత్తీకరణం. నెక్స్ట్ ఉపసంహారం. వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండటం. అంటే ఆటలో ప్రతిభ చూపలేను అని తెలిసిన వ్యక్తి ఆటకు దూరంగా వెళ్ళిపోవడం అనేది ఉపసంహరణ. నిరాకరించటం. వాస్తవమైన, ఒప్పుకోవడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడం. అంటే పిసినారి అయిన వ్యక్తి పిసినారి అంటే కాదు అని గట్టిగా చెప్పడం, అంటే నిరాకరించటం. స్వైరకల్పన. తీరని కలలో సంతృప్తి చెందడం. గుమస్తా తానే యజమాని అయినట్లు ఊహించుకోవడం. సరిగ్గా చదవని వారు పరీక్షలో పాస్ అయినట్లు కలలు కనడం. నెక్స్ట్ ప్రేరేకం, తారుమారు. మనసులోని కోరికలు విరుద్ధంగా ప్రవర్తించడం. వ్యక్తి వాంఛలు, దృక్పథాలు అతని లోపల మనసులోకి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా బయటకు మాత్రం ప్రదర్శించటం. ప్రేమ ఉన్నా బయటికి మాత్రం కోపం ప్రదర్శించటం. అతి వినయం, దూర్త లక్షణం అనేది ప్రేరేకం, తారుమారు. నెక్స్ట్ మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా ఒక బిట్ కంపల్సరీ. కొంచెం మూర్తిమత్వ సిద్ధాంతాలే కొంచెం టఫ్ అయిన టాపిక్. మూర్తిమత్వాన్ని వివరించే ధోరణుల ఆధారంగా సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. రూప ఉపగమ సిద్ధాంతము. వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం. వ్యక్తి లక్షణాలు అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించడం. నిర్మితి సిద్ధాంతాలు. వ్యక్తి సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన ప్రక్రియలను వివరించే ధోరణి. రూప ఉపగమ సిద్ధాంతం. బాహ్య స్వరూపాన్ని బట్టి వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాయి. రూప ఉపగమ సిద్ధాంతం. హిప్పోక్రటిస్ వైద్యశాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్త వ్యక్తుల చిత్తవృత్తులు, శరీర స్వభావం బట్టి వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించారు. అంటే చిత్తి వృత్తుల లక్షణాలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూద్దాం. మూర్తిమత్వ రకము,
శ్రవకం చిత్తవృత్తి లక్షణాలు ఇక్కడ చూడడం. ఔత్సాహికులు విషణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి. ఔత్సాహికులు యొక్క రక్తము, శ్రవకం రక్తం, సంతోషం ఆశాజీవి సంఘజీవి, సంతోషం ఆశాజీవి సంఘజీవి. విషణు నల్ల పైత్యరసం, మందకొడి విచారగ్రస్తులు నిరాశాజీవి. నెక్స్ట్ విషణు నల్లని పైత్యరసం, మందకొడి విచారగ్రస్తులు నిరాశాజీవి. నెక్స్ట్ పైత్య ప్రవృత్తి, పసుపు పైత్యరసం, కోపశీలుడు, చిరాకు, ఉద్వేగ స్థిరత ఎక్కువ. పైత్య ప్రవృత్తి, పసుపు పైత్యరసం, కోపశీలుడు, చిరాకు, ఉద్వేగ స్థిరత ఎక్కువ. శ్లేష్మ ప్రవృత్తి, శ్లేష్మం ఏకాకులు నెమ్మదస్తులు, శ్లేష్మం ఏకాకులు నెమ్మదస్తులు. హిప్పోక్రటిస్ అయిపోయిందండి. నెక్స్ట్ క్రైష్మర్ వర్గీకరణ. క్రైష్మర్ శరీర నిర్మాణం ఆధారంగా స్వభావం ఆధారంగా, హిప్పోక్రటిస్ నిర్మాణం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. ప్రీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంశుకాయలు. ప్రీవరకాయలు అంటే పొట్టిగా లావుగా అంటే బహిర్వర్తనులు, వీరు ఉల్లాసంగా ఉంటారు. క్రీడాకాయలు శరీర దారుఢ్యం అనుపాతంలో వీళ్ళు ఉభయవర్తనులు అంటారు, వీళ్ళు ఆశావాదులు. ప్రాంశుకాయలు అంటే సన్నగా పొడవుగా ఉంటారు, అంతర్వర్తనులు, ఆదర్శ భావవాదులు. నెక్స్ట్ షెల్డన్ శరీర ఆకృతిని బట్టి 3 రకాలు. స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృశకాయత. స్థూలకాయత అంటే బహిర్వర్తనులు, ఉల్లాస సంతోషప్రియులు. మధ్యమకాయలు అంటే ఉభయవర్తనులు, శరీర దారుఢ్యం గలవారు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. లంబకృశకాయత అంతర్వర్తనులు, సున్నిత స్వభావులు. నెక్స్ట్ లాస్ట్ వన్ యూంగ్ వర్గీకరణ. మానసిక గుణాలను బట్టి 2 రకాలుగా వర్గీకరించారు, బహిర్వర్తనలు, అంతర్వర్తనలు. బహిర్వర్తనలు సంఘజీవులు, ఉల్లాసప్రియులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు. అంతర్వర్తనులు ఏకాకులు, మితభాషి, నిరాశావాదులు, కవులు, రచయిత, తత్వవేత్త. తర్వాత కొంతమంది 2 లక్షణాలు కలిగి ఉంటారని వారిని ఉభయవర్తనులని అంటారని తెలిపారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రూపక ఉపగమ సిద్ధాంతంలో మనకి హిప్పోక్రటిషము శరీర స్వభావాన్ని బట్టి, క్రైష్మరము శరీర నిర్మాణాన్ని బట్టి, షెల్డన్ శరీర ఆకృతిని బట్టి, యూంగ్ మానసిక గుణాలను బట్టి. ఓకేనండి. నెక్స్ట్ వర్గీకరణ చేయడం, మూర్తిమత్వం వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఇంకోటి ఉంది స్ప్రాంగర్ వర్గీకరణ. విలువల ఆధారంగా వ్యక్తులు 6 రకాలుగా వర్గీకరించారు ఈయన. సైద్ధాంతిక విలువలు అంటే ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకొని జీవిస్తారు, మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు. నెక్స్ట్ ఆర్థిక విలువలు అంటే మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూస్తారు, బిల్ గేట్స్, అంబానీ, వ్యాపారవేత్తలు. సాంఘిక విలువలు అంటే ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేస్తారు, అన్నా హజారే, మెహతా పాట్కర్. నెక్స్ట్ రాజకీయ విలువలు, రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడతారు రాజకీయ నాయకులు. మత విలువలు అంటే మత విశ్వాసాలు, సూత్రాల ఆధారంగా జీవిస్తారు, మత ప్రచారం చేసేవారు. నెక్స్ట్ సౌందర్య విలువలు, అందానికి, సున్నితత్వానికి ప్రాధాన్యతనిస్తారు, సౌందర్య పిపాసకులు, చిత్రకారులు. నెక్స్ట్ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆర్బి ఖాటిల్. ఈయన కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలు 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మూల లక్షణాంశాలు అంటే మొత్తం 16, ఉపరితల లక్షణాంశాలు 35. ఓకే. సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనల ద్వారా ఉపరితల లక్షణాంశాలను గుర్తించి తరువాత కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మూల లక్షణాంశాలను గుర్తిస్తారు. సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనల ద్వారా ఉపరితల లక్షణాంశాలను గుర్తించి తరువాత కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మూల లక్షణాంశాలను గుర్తిస్తారు. ఇతను 6PF ప్రశ్నావళిని తయారు చేశారు. ఇంపార్టెంట్, మనం ఇందాక డిస్కస్ చేసాం. 6PF ప్రశ్నావళిని తయారు చేసింది ఆర్బి ఖాటిల్. ఉపరితల లక్షణాంశాలు మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇక్కడ మనకి ప్రవర్తన లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు ఇచ్చాడు. ప్రవర్తన లక్షణాలు 17,953, ప్రాథమిక లక్షణాలు 171, ఉపరితల 35, మూల లక్షణాంశాలు 16. నెక్స్ట్ ఆల్పోర్ట్. ఇతను లక్షణాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. వ్యక్తిగత కేంద్రీయ లక్షణాంశాలు, ప్రాథమిక సామాన్య లక్షణాంశాలు. వ్యక్తిగత కేంద్రీయ లక్షణాంశాలు, ప్రాథమిక సామాన్య లక్షణాంశాలు.
వ్యక్తిగత కేంద్రీయ లక్షణాంశాలు ఒక వ్యక్తిని ఇతరుల వ్యక్తుల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు. ఇవి ఏ వ్యక్తి నుండి వివరిస్తామో ఆ వ్యక్తి మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణాంశాలు. దానంలో కర్ణుడు, సత్యం, హరిశ్చంద్రుడు. సామాన్య లక్షణాంశాలు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఒక స్థాయిలో ఉండే లక్షణాంశాలు. స్నేహం, దయ, ప్రేమ. నెక్స్ట్ ఐసెంక్ కారక విశ్లేషణ పద్ధతి ప్రకారం 2 మూల రూప లక్షణాంశాలను గుర్తించారు. అవి అంతర్వర్తనం, బహిర్వర్తనం. 2 సుస్థిరం, అస్థిరం. నెక్స్ట్ సమగ్ర నిర్మితి సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీన్నే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. అచేతన ప్రేరణ ద్వారా మూర్తిమత్వాన్ని, ప్రవర్తనను వివరిస్తుంది. ఈ సిద్ధాంతానికి మూలం అచేతన ప్రేరణలు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మూర్తిమత్వ నిర్మాణం, చలన శక్తి ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి కూడా ఒక బిట్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన టెట్లో ఈ మూడిటి నుంచి ఒక బిట్ లేకుండా అసలు అడగడం అనేది జరగలేదండి. కాబట్టి ఇది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇడ్ అంటే అచిత్తు. అచిత్తు. ఇది మనిషి మనసులో అచేతన వ్యవస్థలో ఉంటుంది. నైతిక విలువలను నైతిక విలువలు పాటించినటువంటి ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. నైతిక విలువలను పాటించినటువంటిది, అసలు పాటించదు. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. ఆనందం, తృప్తి, కోరికలు, అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే స్వార్థ భావనలు కలిగినట్టు ఉన్నది ఇడ్. దీన్ని అచిత్తు అంటారు. ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన గుణాలు, సహజాతం. జంతు వాంఛలు, దౌర్జన్య స్థిలానికి మొదలైన వాటికి ఇది నిలయం. ఇది మొరటైనది, విచక్షణ లేనిది, వినాశకారి. ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. ఇది ఇంపార్టెంట్. టెట్లో ఇదే అడగడం జరిగింది. ఆనంద సూత్రాన్ని పాటించేది ఇడ్డా, ఈగోనా, సూపర్ ఈగోనా అడగడం జరిగింది. కాబట్టి ఇడ్ అలాగే అచిత్తు. నెక్స్ట్ ఈగో, అహం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని భాగం అహంగా రూపొందుతుంది. ఇది కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధిస్తుంది. ఈగో వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది. అనైతిక ఆలోచనలకు కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది టెట్లో అడగడం జరిగింది. వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది ఈగో, అహం. నెక్స్ట్ సూపర్ ఈగో, ఆద్యహం. ఇది ఈగోని పర్యవేక్షిస్తుంది, నీతిని బోధిస్తుంది. వ్యక్తి అంతరాత్మ. శిశువు తల్లిదండ్రులతో, స్నేహితులతో, పాఠశాలలో, సమాజంలో జరిపే చర్యల వల్ల వికసిస్తుంది. పూర్తిగా నైతిక సామాజిక విలువలను పాటిస్తుంది. మంచి చెడులను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది. ఇది ఆదర్శ సూత్రము. ఇది టెట్లో అడగడం జరిగింది. ఆదర్శ సూత్రము నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసేది సూపర్ ఈగో, ఆద్యహం. నెక్స్ట్ మూర్తిమత్వ గతిశీలత. చేతనం, ఉపచేతనం, అచేతనం ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఫస్ట్ చేతనం. వ్యక్తి చైతన్యవంతంగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలనే చేతనం అంటారు. వర్తమాన అనుభవాలు చేతన వ్యవస్థలోనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తక్షణం మన కళ్ళు ముందు జరిగే విషయాలని చేతనం అంటారు. తక్షణం మన కళ్ళ ముందు జరిగే విషయాలను ఏమంటారు? చేతనం. నెక్స్ట్ ఉపచేతనం. ఇది మనసులో కొంచెం లోతులో ఉంటుంది, అయితే అనుభవాలు ఇక్కడ దాచుకుంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా అనుభవాలు గుర్తుకు తెచ్చుకునే భాగం. మనం మరచిన అనుభవాలు కొద్ది ప్రయత్నం మీద చేతనంలోనికి తెచ్చుకోవడాన్ని ఉపచేతనం అంటారు. లాస్ట్ వన్ అచేతనం. అవసరం ఉన్నా ఎంత ప్రయత్నించినా గుర్తుకి రాని అనుభవాలు, విషయాలను అచేతనంలోనికి ఉంటాయి. అయితే సాధించలేని వాంఛలు, కోరికలు మనసులోని అచేతనంలోనికి నెట్టివేయబడతాయి. చిన్ననాటి అనుభూతులు కొన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావు. అది అచేతనానికి కారణం. లాస్ట్ వన్ మనోలైంగిక వికాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోంచి కూడా ఒక బిట్ కంపల్సరీగా వస్తుందండి. ఈ దశలు ఇచ్చాడు కదా, దశలో నుంచి ఒక బిట్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి అడిగాడు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనోలైంగిక వికాసం. ప్రతి శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీన్ని లిబిడో అంటారు. ఏమంటారు? లిబిడో. కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీన్ని లిబిడో అంటారు. మౌఖిక దశ 0 to 1 సంవత్సరం. నోరు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. తల్లి పాలు తాగుతున్నప్పుడు లైంగిక సహజాతం సంతృప్తి చెందుతుంది. ఈ దశలో పిల్లలు అందించిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు. ఈ దశలో అచిత్తు ఉంటుంది. అచిత్తు.
నెక్స్ట్ ఆసన దశ. ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాలు. పాయువు కాముద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. మల విసర్జన ద్వారా లైంగిక సహజాతం సంతృప్తి చెందుతుంది. ఈ దశలో అహం వికసిస్తుంది. శిశువు తొలిసారిగా అధికారాన్ని ఎదుర్కొనే దశగా చెప్తారు. ఈ దశలో టాయిలెట్ ట్రైనింగ్ అవసరం. నెక్స్ట్ శిశ్న దశ. శిశ్న దశ ఇంపార్టెంట్. జ్ఞానేంద్రియాలు కాముద్దీపన కేంద్రాలుగా పనిచేస్తాయి. ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేవి ఇందులో అడగడం జరిగింది. ఏ దశ అంటే శిశ్న దశ అని గుర్తుపెట్టుకోండి. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాచించే ధోరణి. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాచించే ధోరణి ఇంపార్టెంట్. ఈ దశలో ఆద్యహం అభివృద్ధి ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ గుప్త దశ ఇంపార్టెంట్. ఇది కూడా మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తల్లితో తదాత్మీకరణం చెందుతారు. జంతు వాంఛలను, దౌర్జన్యశీలాన్ని దమనపరచటం, అంతరీకరణం జరుగుతుంది. మగపిల్లలు తల్లి ప్రేమాభిమానాలు పొందటానికి తండ్రిలోని లక్షణాలను, ఆడపిల్లలు తండ్రి ప్రేమాభిమానాలను పొందటానికి తల్లిలో లక్షణాలను అవలంబిస్తారు. ఈ దశలో తదాత్మీకరణ, అంతర్లీకరణ భావనలు ఉంటాయి. అది ఏ దశ అంటే గుప్త దశ. ఇది టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ జననాంగ దశ. జననాంగ 11 నుంచి 12 సంవత్సరాలు. గౌణ లైంగిక లక్షణాలు కనబడతాయి. ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఇంతటితో మూర్తిమత్వం అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ వీడియో రూపంలో చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ అభ్యాసనం, వైయక్తిక భేదాలు, శిశువు యొక్క వికాసం అనేది కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క వీడియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కీప్ వాచింగ్ అండి.